హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ న్యూస్. ఈ వీడియోలో ఎప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం మహిళా దినోత్సవం రోజున మహిళల కోసం ముఖ్యంగా సంబంధించి పథకాలు అందిస్తున్నాయి. ఆ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం. పొదుపు ఖాతాలో మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలు అన్నమాట. సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఫీచర్తో పాటు మహిళల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక ప్రయోజనాలను అమలు చేస్తూ ఉంటాయి. ఇలాగ మహిళల ఆర్థిక సాధికారతకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ప్రత్యేక సందర్భాల్లో రాయితీలు రివార్డులు కూడా అందజేస్తారు. షాపింగ్, ఫుడ్, వెల్నెస్, ఎంటర్టైన్మెంట్లోనూ ప్రత్యేక ఆఫర్లు అయితే ఇస్తారు. రుణ రేట్లో కూడా కొంత రాయితీ అయితే ఇస్తారన్నమాట. సో అన్నీ కూడా బ్యాంకులోనే జరుగుతాయి. అయితే ప్రత్యేకంగా జూనియర్ అకౌంట్ తెరిచే అవకాశం కూడా ఉంటుంది. పైగా సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్ సిప్ చేసిన వారికి కొన్ని బ్యాంకులు మంత్లీ మినిమం బ్యాలెన్స్ నిబంధన కూడా వర్తింపడం అయితే చేయడం అయితే లేదనమాట. అయితే తక్కువ బీమా ప్రీమియం కూడా ఉంటుంది. కుటుంబం కోసం నిరంతరం శ్రమించే మహిళల భద్రత కోసం బీమా తప్పనిసరి. వారు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే వారికి బీమా ప్రీమియం అయితే తక్కువగా ఉంటుందన్నమాట. తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు బ్యాంకులు మహిళలకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లో రాయితీని అయితే ఇస్తాయన్నమాట. అంటే 0.5% వరకు వారికి డిస్కౌంట్ ఇచ్చి బ్యాంకులు అయితే రుణాలు అయితే ఇస్తాయి. ఇక నెక్స్ట్ మహిళా వ్యాపారవేత్తల కోసం ప్రత్యేక పథకాలు కూడా ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా చూసుకుంటే మహిళల నేతృత్వంలో నడిచే తయారీ కంపెనీలకు ఈ స్కీమ్ కింద అంటే ప్రత్యేక స్కీమ్ అనమాట. భారతీయ మహిళా బ్యాంక్ వ్యాపార రుణాలను అయితే అందజేస్తుంది. అయితే ఇందులో 20 కోట్ల వరకు రుణాలు ఇస్తారు. వడ్డీ రేటు 10.15% ఉంటుంది. నెక్స్ట్ అన్నపూర్ణ స్కీమ్ అనమాట. ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ స్థాపించే మహిళల కోసం ప్రభుత్వం అన్నపూర్ణ స్కీమ్ పేరిట 50,000 వరకు రుణాలు అయితే అందిస్తుంది. వీటితో కావాల్సిన వంట పాత్రలు అయితే కొనుక్కోవచ్చు అనమాట. బ్యాంకు ప్రాంతం బట్టి వడ్డీ రేట్ అయితే మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ మార్కెటింగ్ విమెన్ హాస్టల్ అనమాట. ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వర్కింగ్ విమెన్ హాస్టల్ స్కీమ్ను కూడా తీసుకొచ్చింది. వారి పిల్లల సంరక్షణ కూడా ఈ హాస్టల్స్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. నెలవారీ ఆదాయం 50,000 కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే అప్లికేబుల్ అవుతుందన్నమాట. సో ఇలా అనేక స్కీములు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించడం అయితే జరిగింది. ఈ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ బ్యాంకులో ఇక్కడ నేషనలైజ్ బ్యాంకులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. లోన్ల రూపంలో ఇస్తారు ఈ పథకాలని. సో దీనికి సంబంధించి ప్రూఫ్స్ అయితే కరెక్ట్గా అన్నీ ఉండాలి బిజినెస్ స్థాపించే వారికి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.